దేవునికి స్తోత్రం. దేని వలన కలిగింది అని అంటే విశ్వాసం వలన. ఈరోజు నీ విశ్వాసం ఎలాంటిది? ఏమండి, నీ విశ్వాసం ఎలాంటిది? దేన్ని విడిచిపెట్టి నువ్వు విశ్వాసిగా ఉన్నావు? దేన్ని దగ్గర నుంచి వెళ్ళిపోయి నువ్వు విశ్వాసిగా ఉన్నావు? దేవుడికి ఏం చూపిస్తున్నాడో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏ రకమైనటువంటి విశ్వాసం మనం కలిగి ఉన్నాం? ఒకసారి మీరు ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన గమ్యం విశ్వాస పోరాటం. కాబట్టి ఈ లోకంలో ప్రభు ఏదైతే వదిలేయమన్నాడో దాన్ని మనం వదిలేయాలి. ప్రభు ఏదైతే పట్టుకోమన్నారో దాన్ని మనం పట్టుకోవాలి. ఈ లోకంలో మన తుది శ్వాస ఉన్నంత వరకు ఆయన కొరకు మనం నిలబడుతూ విశ్వాస యాత్రను కొనసాగించవలసినటువంటి వారమై ఉన్నాం.